ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు అభ్యర్థిత్వం ఖరారైంది. రాజ్యసభ సభ్యత్వం తమకే కావాలని బీజేపీ స్పష్టం చేయడంతో నాగబాబును శాసన మండలికి పంపాలని జనసేన అధినాయకత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు కావడంతో మిగిలిన వాటిలో ఒక స్థానాన్ని తమకు ఇవ్వాలని బీజేపీ కోరినట్లు సమాచారం అందింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పోటీ ఎక్కువగా ఉండటం, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా బీజేపీయే తీసుకుంటున్న తరుణంలో ఆ పార్టీకి ప్రస్తుతం ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సమయంలో ఈ అంశంపై కూడా చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం అందింది. మిగతా 4 స్థానాలలో కూడా తెలుగుదేశం పార్టీయే పోటీ చేయనుంది. ఇందులో జంగా కృష్ణమూర్తికి మళ్లీ పదవి ఇస్తామని అప్పట్లో హామీ ఇవ్వడంతో ఆయనకు రెన్యూవల్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పీఠాపురం నుంచి 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అక్కడ టికెట్ కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే వర్మ అభ్యర్థిత్వాన్ని కూడా టీడీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకోనుందని చెబుతున్నారు. వర్మ అభ్యర్థిత్వంపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఇటు జనసేన అటు టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు బహిరంగ సభలో హామీ ఇచ్చిన పెదకూరుపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పేరును పరిశీలనలోకి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన కొమ్మాలపాటి శ్రీధర్ కు ఈ దఫా అవకాశం ఇస్తారా లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఒకవేళ కొమ్మాలపాటి శ్రీధర్ పేరును సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా పరిగణలోకి తీసుకోని పక్షంలో కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమా పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక బీసీ వర్గాల నుంచి పలువురు పోటీ పడుతూ ఉండడంతో అభ్యర్థి ఎంపిక కత్తి మీద సాముగానే మారింది. బీసీలకు ఇవ్వాలా లేదా, ఎస్సీ లేదా మైనారిటీల్లో ఎవరికి ఇవ్వాలనే అంశంపై పార్టీ హైకమాండ్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెప్తున్నారు. దీనిపై చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మైనారిటీ వర్గాలు కూడా తమకు ఈసారి టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నాయి. ఇందులోనే విజయవాడకు చెందిన నాగుల్ మీరా టికెట్ ఆశిస్తున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్న ప్రాంతాలలో నాగుల్ మీరా కీలక పాత్ర పోషించారు. అందువల్ల ఆయన పేరును లోకేష్ ప్రతిపాదించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీసీల నుంచి బుద్దా వెంకన్న, బీద రవిచంద్ర పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.